హలో ఎవ్రీవన్, నేను మీ మాధురి. వెల్కమ్ టు మధు టాక్స్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి కేఎఫ్సీ స్టైల్ చికెన్ వింగ్స్. సో నేను చెప్పే టిప్స్ని పక్కా ఫాలో అవుతూ చేసేయండి, మీకు కూడా పర్ఫెక్ట్ కేఎఫ్సీ స్టైల్ చికెన్ వింగ్స్ రావడం తప్పనిసరి. సో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్లో హాఫ్ కప్ కర్డ్ వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అంతా ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ రైస్ ఫ్లోర్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వింగ్స్ని బాగా కోట్ చేసుకుందాము. సో ఇలా కోట్ చేసుకునేది ఫస్ట్ కోటింగ్ అనమాట. మనం బాగా కోట్ చేసుకోవాలి, 1-2 సార్లు కోట్ చేసేసుకొని అన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక 3 eggs తీసుకొని బాగా బీట్ చేసుకుందాం అనమాట. బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో హాఫ్ కప్ మైదా, 1/4 కప్ కార్న్ఫ్లోర్, హాఫ్ కప్ బ్రెడ్ క్రమ్స్, 1/4 కప్ కార్న్ఫ్లేక్స్ పౌడర్. సో కార్న్ఫ్లేక్స్ దొరుకుతాయి కదా, వాటిని పౌడర్ చేసుకోండి ఇలాగా. నెక్స్ట్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. సో ఇప్పుడు బీట్ చేసేసుకున్న ఎగ్స్ మిక్స్, ఇంకా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఫ్లోర్ అండ్ కార్న్ఫ్లేక్స్ మిక్స్ తీసుకొని ఫస్ట్ మనము చికెన్ వింగ్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది సెకండ్ కోటింగ్. ఎగ్స్లో బాగా ముంచేసి ఆ చికెన్ వింగ్స్ని తీసుకొని ఈ కార్న్ఫ్లేక్స్ మిక్స్లో బాగా కోట్ చేసుకుందాము. 1-2 సార్లు కోట్ చేసి చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ వింగ్స్ని అందులో డ్రాప్ చేసుకుందాము. సో వీటిని 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో అప్పుడు మనకి లోపల కూడా బాగా ఫ్రై అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే నేను ఫ్రై చేసుకున్నాను. 15 మినిట్స్ టైం పట్టింది నాకు. సో అలా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఇలానే వేడివేడిగా మనము టొమాటో సాస్లో డిప్ చేసుకుంటూ తినేస్తే చాలా బాగుంటుంది. సో యూ కెన్ ఫీల్ ద టేస్ట్ అనమాట. కేఎఫ్సీ స్టైల్ చికెన్ వింగ్స్ చూస్తున్నారు కదా, నచ్చాయా? మీరు కూడా ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను. ట్రై చేసి మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఇంకా చూడాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.